హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాగా తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఇంట్లోనే చాలా ఈజీగా టీ టైంలో తినే ఉస్మానియా బిస్కెట్స్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులో 1/2 కప్పు సాల్టెడ్ బటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను అమూల్ బటర్ని యూస్ చేస్తున్నాను. మీకు ఇలా అమూల్ బటర్ అవైలబుల్లో లేదంటే హోమ్ మేడ్ బటర్ అయినా యూస్ చేయొచ్చు. ఈ బటర్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు కాసేపు వెయిట్ చేయాలి. ఇలా కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ ఎంత అయితే తీసుకుంటామో షుగర్ పౌడర్ కూడా ఎగ్జాక్ట్ అదే కొలతతో తీసుకోవాలి. ఇలా రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఒక విస్కర్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు, ఇలా ఫ్లఫీగా వచ్చే వరకు మనం ఒక 5 to 6 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకున్నామంటే బిస్కెట్స్ బాగా ఫ్లఫీగా వస్తాయి. చూపిస్తున్నాను కదా, ఇలా రావాలి. తర్వాత ఇందులో 5 to 6 వెనిలా ఎసెన్స్ డ్రాప్స్ని వేసుకుంటున్నాను. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. మీ దగ్గర డ్రాప్స్ అవైలబుల్ లేకపోతే ఇలాచీ పౌడర్నైనా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది బిస్కెట్స్కి. మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ మిల్క్ పౌడర్ హోమ్ మేడ్ అండి. మీకు కావాలంటే నేను ఐకార్డ్లో ఇస్తాను లింక్, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పిండి ముద్దలాగా మనం చేత్తో ఒత్తుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత ఈ పిండినంతా చపాతీ ముద్దలాగా బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకునేటప్పుడు పిండి ఎక్కడ క్రాక్స్ లేకుండా మనం ఒత్తుకున్నామంటే బిస్కెట్స్ విరగకుండా, క్రాక్స్ లేకుండా చక్కగా వస్తాయి. చూడండి, ఇలా ఉండాలి. తర్వాత ఒక ప్లెయిన్ సర్ఫేస్ మీద ఆయిల్ కానీ గీని కానీ రాసుకొని మనం తీసుకున్న పిండిని 2 పార్ట్స్గా చేసుకుంటున్నాను. ఇలా ఒక ముద్దను తీసుకొని చపాతీ కర్రతో ఫింగర్ థిక్నెస్ ఉండేలాగా చూసుకోవాలి. మరి పల్చగా ఉండకూడదు. బిస్కెట్స్ మందంగానే ఉండాలి కాబట్టి ఫింగర్ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఒక బాటిల్ లిడ్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం బిస్కెట్ షేప్లో ఇలా ఒత్తుకోవాలి. చూడండి, ఈ థిక్నెస్తో ఉంటే సరిపోతుంది. మనకు బేక్ అయ్యేసరికి ఇంకొంచెం మందం వస్తాయి బిస్కెట్స్. ఇలా జాగ్రత్తగా షేప్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో బిస్కెట్స్ షేప్. ఇలా పిండి అంతటిని మనం బిస్కెట్స్గా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా గీ రాసుకొని ఇలా ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. తర్వాత చేసుకున్న ఈ బిస్కెట్స్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఉంచుకొని పెట్టుకోవాలి, లేదంటే బేక్ అయిన తర్వాత అతుక్కుపోతాయి ఒకదానికొకటి. ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత వీటిపైన కొద్దిగా పాలను ఇలా పైన అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బిస్కెట్స్ మంచి కలర్లో వస్తాయి, సాఫ్ట్గా. తర్వాత ఒక మందపాటి గిన్నెను కానీ కుక్కర్ని కానీ తీసుకొని కింద అడుగు భాగంలో ఇలా ఒక స్టాండ్ని ప్లేస్ చేసి దానిపైన బిస్కెట్స్ ప్లేట్ని పెట్టాను. ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 30 to 35 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మనం బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత చూడండి, చక్కగా బేక్ అయ్యాయి కదా. కొంచెం అతుక్కొని వచ్చాయి, అందుకు నేను సపరేట్ చేశాను బిస్కెట్స్ని. అందుకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రాలేదు. బట్ టేస్ట్ మాత్రం ఎగ్జాక్ట్ మనం బయట తీసుకునే ఉస్మానియా బిస్కెట్స్ ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్ అలానే వచ్చాయి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీకు చూపిస్తున్నాను చూడండి, లోపల కరెక్ట్గా బేక్ అయ్యాయి. టీ టైంలో మనం చాలా చాలా ఇష్టంగా తినేస్తాం వీటిని. అంత టేస్ట్గా ఉన్నాయి బిస్కెట్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతాయి అందరికీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.